మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నయ్య ప్రత్యేక చొరవతో డోన్ నియోజకవర్గంలోని బేదంచెర్ల నగర పరిధిలోని కర్నూలు రోడ్డు నందు వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న అయ్యల చెరువు మరియు వినాయక ఘాట్ వద్ద బ్రిడ్జీలు నిర్మించడంతో పాటు హెచ్కొట్టాల వరకు 4 రస్తల రహదారిని నిర్మించడం మూలాన బేదంచెర్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరిపోవడంతో పాటు నగర అభివృద్ధి కూడా 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లింది. అంతేకాదు రోడ్ల నిర్మాణాని కోసమని రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాదాపు 19,21 లక్షలు వెచ్చించడం జరిగింది. అయినప్పటికీ ఆయనపై విమర్శల జడివానా కురిపించడం ఏమాత్రం సమంజసమో వారి వివేకానికే వదిలేద్దాం. అదే మాదిరి మన పెద్దలు సెలవిచ్చినట్లు రహదారుల అభివృద్ధి అనేది మన నాగరికతకు చిహ్నం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను. అదే మాదిరి అంతగా మన రాజన్న గారు అభివృద్ధికి నాగరికతకు పాటు పడినప్పటికీ బుగ్గన వారి శిలా ఫలకాలను ధ్వంసం చేయడం అనేది ఒక అనాగరిక చర్యకు కిందకు వస్తుందని, అంతేమాది ఈ ఒక మంచి సంస్కృతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అనాగరిక చర్యను బేదంచెర్ల పట్టణ ప్రజలందరూ కూడా ఖండించవలసిందిగా తెలియజేస్తున్నాను. సమర్థుడు గొప్ప సుపరిపాలన దక్షకుడైన రాజన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్.